నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దిన వాగ్దానము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలలో ప్రస్తుత సృష్టిలో క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఒక నూతన సృష్టి. కానీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ప్రభువు సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. ఈ పని ఆయన ఇప్పటికే ఆరంభించాడు. ఈ ప్రస్తుత భూమ్యాకాశాలను దేవుడు ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేరిన తరువాత వాటిని నాశనం చేసి నూతనమైన వాటిగా సృజిస్తాడు. ఈ మాటలు సత్యమైనవి, నమ్మదగినవి మరియు శాశ్వతమైన వాస్తవంగా యోహాను చేత వ్రాయించాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి క్రొత్త సృష్టి, పాతవి గతించాయి, క్రీస్తు నందు ఉన్న ఎడల అనే మాటలు ఆయనతో ఏకమై ఉండడాన్ని సూచిస్తున్నాయి. మారు మనస్సు జీవితాన్ని రూపాంతరపరచడం ఆరంభిస్తుంది. విశ్వాసులలో నివసించే పరిశుద్ధాత్మ దైవికమైన ఆధ్యాత్మిక జీవాన్ని సృష్టించడం ద్వారా నూతనమైన సృష్టిగా మనం మార్చబడతాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. అరణ్యములో త్రోవ కలుగజేసిన వాడను నేనే, ఎడారిలో నదులు పారజేయువాడను నేనే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన, కనుక ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను చేయబోయే నూతన క్రియ అది ఇప్పుడే మొలుచును, అది మీరు ఆలోచింపరా అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం స్వతంత్రించుకొని మన జీవితాలలో దేవుడు చేయబోయే నూతన క్రియ జరుగుటకు మనలో ఉన్న ప్రతి పాత రోత పాపంతో నిండి ఉన్న స్వభావమును విడిచిపెట్టే శక్తిని దేవుని నుండి పొందుకొని క్రీస్తు యేసునందు నూతనముగా జన్మించుటకు ఇష్టపడితే మన జీవితాలలో సమస్తమును నూతనముగా చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.